నిర్గమకాండం 14వ అధ్యాయం. ఇశ్రాయేల్ ఎక్కడికి వచ్చి ఆగారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. చూడండి వారి పరిస్థితి ఎంత. 14వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలు తిరిగి పిహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకును సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెను వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి, ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యమున వారిని మూసివేదునని అనుకున్నాను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త సేనల మహిమను తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకునేదను. వారు అలాగూ దిగిరి. వింటున్నారా? ఇశ్రాయేలీలు ఎక్కడ దిగారు? ఎర్ర సముద్రం దగ్గర. అక్కడ దిగమని ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని ఏ దారిలో నడిపించాలో ఎవరికి తెలుసు? అది గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఏది యాక్సిడెంట్ కాదు. ఇట్స్ పర్పస్, ఇట్స్ ఎ డివైన్ పర్పస్. మన జీవితంలో అదృష్టం కొద్దీ, కాలము కలిసి వచ్చే కొలది ఏది జరగదు. దేవుని యొక్క ప్రణాళిక. మనం చాలాసార్లు చాలా ఆలోచిస్తాం, కానీ దేవుని ఆలోచన, దేవుని తీర్మానం స్థిరం నీ జీవితంలో. ప్రభువా, మనం ఏం చేస్తాం తెలుసా? చాలాసార్లు నన్ను అటు తీసుకెళ్ళి ప్రభువా, ఈ రూట్లో తీసుకుపో, అటు తీసుకుపో, ఇటు తీసుకుపో. మనం ఇంకా ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తున్న సహాయానికి ఆ వ్యక్తి మనసు కరిగిచ్చు. చేశారా ప్రార్థన ఎప్పుడైనా? ప్రభువా నేను ఫలానా అధికారి దగ్గరికి వెళ్తున్నాను, ఆ వ్యక్తి మనసు కరిగిచ్చు. మీరు ఎప్పుడైనా ఇట్లా ప్రార్థన చేశారా? ప్రభువా నేను సహాయం కొరకు వెళ్తున్నాను, కానీ ఆ వ్యక్తి మనసు కరిగకపోయినా నేను అర్థం చేసుకునే మనసు నాకు ఇచ్చావన్నారా? అట్లా చేయం మనం ప్రార్థన. మనం ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? వాళ్ళ కరిగిచ్చు, వీళ్ళ కరిగిచ్చు, వాళ్ళ బండ పగలగొట్టు, వాళ్ళ గుండె పగలగొట్టు అంటావు. మరి నీ గుండె ఇలా చేయాలి కదా ప్రార్థన. వినండి, ప్రభువా కష్టాన్ని తీసేయి కాదు, ఈ కష్టాన్ని నువ్వు నాకు అనుమతి ఇచ్చావు, ఆ కష్టాన్ని తట్టుకోవడానికి నన్ను సిద్ధపరచు. ఈ పరిస్థితులు నాకు అనుమతి ఇచ్చావు, ఈ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇవ్వని అడగాలి. ఇశ్రాయేలీల్ని దేవుడు ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. ఆ రూట్ మ్యాప్ దేవుడే ఇచ్చాడు వాళ్ళకి. వింటున్నారా? ఒక్కసారి వాళ్ళని వెళ్ళండి వెళ్ళండి అన్న ఫరో ఒక్కసారి మనసు మార్చుకొని తరవటం మొదలుపెట్టాడు. ఎవరిని? ఇశ్రాయేలీని. అరే రే 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 అనవసరంగా పంపించా వాళ్ళని, పట్టుకొని వద్దాం వెనక్కని 600 రథాలు తెంటపడ్డాడు. ఒక్కసారి ఇశ్రాయేలీలు వెనక్కి తిరిగి చూసేటప్పటికల్లా ఇంకేముంది, అయిపోయింది మన పని అనుకున్నారు. మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? అయిపోయింది నా పని అనుకున్నారా? ఎప్పుడైనా అనుకున్నారా? అయిపోయింది నా పని అనుకున్నారా ఎప్పుడైనా? ఒక ఆయన తాగి 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 వచ్చాడు హాస్పిటల్కి. వాళ్ళ భార్యతో అంటున్నాడు, అయిపోయిందా నా పని అంటే మంచిది అంటున్నావా? ఎంత విసిగిపోయిందో తల్లి. ఆయన అయిపోయింది నా పని అంటే ఏమనాలావా? అయిపోదులేయ్యా ఊరుకో, బతుకుతావు అనాలి కదా. ఆమె సులి సూత్రంగా అంటుంది, అయిపోయిందా నా పని అంటే మంచిదే. దేవుడు ఎప్పుడు ఆ మాట అన్నాడు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నా పని అయిపోయింది ప్రభువా అంటే దేవుడు అంటాడు ఏం అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభమైంది అంటాడు. వింటున్నారా? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగారు. వెనక ఎవరు వస్తున్నారు? అది చదవండి. అక్కడ వెనక చూడండి, వెనక ఎవరు తరుణంతో వస్తున్నాడు? ఇశ్రాయేలీలను. 8వ వచనం. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కట్టపరచగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళెను. ఐగుప్తులనగా ఫరో రథములో గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులను తన దండు వారిని తరిమి బయల్సెఫోను ఎదుటిన పిహాహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకోండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు. వెనకెవరు వస్తున్నారు? ఫరో రథాలు వస్తున్నారు. వీళ్ళని చంపడానికి లేదా బంధించి తిరిగి బానిసలుగా
పట్టుకోవడానికి వెనక ఎవరు వస్తున్నారు? ఎస్, పరిగెత్తుకుని వస్తున్నారు. ముందుకు వెళ్ళలేరు. కానీ ఇప్పుడు ఒక మంచి పని చేస్తారు వీళ్ళు. ఏంటంటే యెహోవాకు మొర పెట్టెను అని ఉంది. మీ జీవితంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే, దిక్కు లేని వారికి పెద్దగా. నోవా ఓడగట్టాడా? కిటికీ ఎక్కడా? కిటికీ ఎక్కడుంది? పక్కన పైన? పెద్దగా చెప్పండి. ఒక్క కిటికీ ఉంది. కిటికీలు 2, 3, 4 ఒకటే? పెద్దగా చెప్పాలి. ఒకటే, ఒక దిక్కే. కిటికీలు పక్కన పెట్టాలి. కానీ ఓడకి ఎక్కడుంది అంటే మనం చూడాల్సిన చూపెట్టు పెద్దగా. ఎస్, పైన. పక్క చూపులు కాదు, మనం చూడాల్సింది పైన. కొండల తట్టు నా కన్నులు ఎత్తండి. కన్నులు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం ఎతకాలి? పైన వాటిని వెతకాలి. ఎత్తుతున్నారా?